ఎలాగూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాబోయే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసుకుని 2027 వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అందుకే మహేష్ ఆ తర్వాత చేయాల్సిన సినిమాపై అప్పుడే ఫోకస్ పెట్టినట్లు సమాచారం. జక్కన్న మూవీ తర్వాత ఎలాగో సెంటిమెంట్ వెంటాడుతుంది. దాన్ని దాటాలంటే అందుకు ఒకే ఒక దర్శకుడైతే కరెక్ట్ అని మహేష్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడట. ఇప్పటి నుంచే స్టోరీ రెడీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడట. ఇంతకీ ఎవరా డైరెక్టర్? రాజమౌళి సినిమా సగం కూడా కంప్లీట్ కాలేదు. ఇంతలోనే నెక్స్ట్ సినిమా. ఆ సినిమా దర్శకుడు స్టోరీ లైన్ అంటే ఇప్పుడే ఇంత హంగామా అవసరమా అంటే అవసరమే అంటున్నాడట సూపర్ స్టార్. ఒకవైపు రాజమౌళి సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ ను దాటేందుకు ప్లానింగ్ ఇప్పటి నుంచే ఉండాలి అంటున్నాడట. RRR తర్వాత కొరటాల మేకింగ్ లో దేవరా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు యంగ్ టైగర్. ఆ విధంగా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు. కానీ రామ్ చరణ్ మాత్రం 2 సార్లు సెంటిమెంట్ కు దొరికిపోయాడు. ఆచార్యలో గెస్ట్ అపియరెన్స్, గేమ్ చేంజర్ లో లీడ్ రోల్ 2 కూడా సెంటిమెంట్ దెబ్బకు విలవిల్లాడాయి. అందుకే మహేష్ కూడా మాస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. పెద్ద దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన 1 నేనొక్కనే చిత్రానికి బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆ అనుబంధంతో ఇప్పుడు ప్రిన్స్ కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడట. పెద్ది తర్వాత బుచ్చి ప్రిన్స్ తోనే మూవీ చేస్తాడట. ఈలోపు సూపర్ స్టార్ కోసం కథను లాక్ చేసి పెట్టుకుంటాడట.